మళ్ళీ కనిపిస్తాం అనుకోలేదు స్వేచ్ఛ. మళ్ళీ ఎందుకు కనిపించావు వరుణ్? ఆ రోజు నన్ను నమ్ముండాల్సిన స్వేచ్ఛ. అన్నీ మనం అనుకున్నట్టే జరగదు కదా వరుణ్. స్వేచ్ఛ, స్వేచ్ఛ, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. దూరం అయితే ఉండే బాధ నీకు తెలియదు స్వేచ్ఛ. ఎందుకు అవిగాడు ఎక్కడ కనిపించేది లేదు? అవునరా, చాలా రోజులు వాడు కనిపించి. పాల ప్యాకెట్, కొత్తిమీర ఏదో మర్చిపోయినానే, కరివేపాకు మర్చిపోయినా. చా చూసాం చూసాంలే, రారా. వస్తానరా, దూరం నుంచి మీరా కదా అని కన్ఫ్యూజ్ అయ్యా. ఏయ్ హాయ్ రా. నువ్వేంట్రా ఇలా తయారయ్యావు? అంటే మా నాన్న నీకెట్టో పని లేదు కదా, ఇంట్లో పనులైనా చేయరా అన్నాడు రా. అందుకే ఫ్రీగా ఉంటుంది నేను లింగి కట్టుకొచ్చా. కీర్తి, కీర్తి, మళ్ళీ ఏంటి? మా ఫ్రెండ్ కిరణ్ వచ్చాడే, కొంచెం కాఫీ తీసురా. షుగర్ లేదు. అదేంటే, వారం క్రితమే కదా 2 కేజీలు షుగర్ తీసుకొచ్చాను. రోజు వచ్చిపోయే మీ ఫ్రెండ్స్ అందరికి కాఫీ ఇస్తా అంటే ఇంకెక్కడుంటుంది షుగర్? ఇప్పుడు కాఫీ ఎలా వస్తుంది? అంతగా కాఫీ కావాలనుకుంటే బయటికి వెళ్ళి తాగండి. బావా, నాకు పరిస్థితి అర్థమైంది, నేను బయలుదేరుతాను. నువ్వు ఉండు బావా, మాకు ఇవన్నీ మామూలే. ఇప్పుడు చూడు కాఫీ ఎలా వస్తుందో. కీర్తి, మళ్ళీ ఏంటండి? మొన్న ఏదో నక్లీస్ అన్నావు కదా, దాని కాస్ట్ ఎంత ఉంటదేటి? నెక్లెసా? అబ్బే, పెద్ద రేట్ ఏం కాదండి, జస్ట్ 2 lakhs. సరే అయితే రేపు ఏ ప్రోగ్రాం పెట్టుకోకు, షాపింగ్ వెళ్దాం. అలాగేనండి. సర్లే పదరా, మనం బయటికి వెళ్ళి కాఫీ తాగొద్దాం. అయ్యో, అదేంటండి, బయటికెళ్ళి కాఫీ తాగాల్సిన కర్మ మీకేం పట్టింది? అన్నయ్య గారు, మీరు కూర్చోండి, 2 minutes లో కాఫీ తీసుకొస్తాను.